హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమా బొగ్గుల ఛానల్. మేము ఇక్కడ ప్రయాగ్రాజ్ కుంభమేళాకు పోతున్నాము. ట్రైన్ జర్నీ ఇది తెలంగాణ దాటి మహారాష్ట్ర. ఇక్కడ అంతా పైరు చూడండి, పచ్చ అంతా గోధుమ పైరే. మేము ఇంకా ట్రైన్లో మీల్స్ మధ్యాహ్నం ఆర్డర్ చేసాము. అలాగే సమోసా రైస్, ఇది 130 రూపీస్ రైస్. ఇది ఇక్కడ మధ్యలో అక్కడంతా ఘాటు ఏదంటే బ్రిడ్జి రివర్ అక్కడ ఉన్నాయా చూసుకుంటూ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్లో ప్రయాగరాజ్. మాకు ట్రైన్లో రిజర్వేషన్ ఉన్నది, సీట్. బాగా హ్యాపీగా పోయినాం, ఏ ఇబ్బంది లేకుండా జర్నీ జరిగింది మాకు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లో ఎక్కువ జనాలు ఎక్కినారు. ప్రయాగరాజ్ వచ్చేసాము. జంక్షన్ ఇది ట్రైన్. ఇప్పటికి జనవరి నుంచి రేపు శివరాత్రి పండగ రోజు లాస్ట్ ఈ కుంభమేళ. ఇప్పటికే 60 కోట్ల మంది అక్కడ స్నానాలు అన్నారు. జర్నీ అంతా బాగా జరిగినది. ట్రైన్ దిగుతానే ఘాట్స్ అంతా ఫుల్ జనాలు. అయితే సెక్షన్స్ బాగా పెట్టినారు, రూట్ సెక్షన్. మేము ప్రయాగరాజ్ పోయినాము. గంగా, యమున, సరస్వతి. ఇక్కడ బోట్లో పోతున్నాము. లోపల పెంచుకొని పోతారు బోట్ ఎక్కిన వాళ్ళు. కొందరు స్నానం అక్కడనే వేస్తున్నారు, ఘాట్లు ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ 3 నదుల కలయిక దగ్గరికి పోయినాం. ఎన్ని బోట్స్, అందరూ నీళ్ళు చూడండి. ఇక్కడ అంతమంది 60 కోట్ల మంది జనాభా మునిగినా కూడా నీళ్ళు అంత పవిత్రంగా ఉంది చూడండి. ఇక్కడ బాగా తెలుస్తుంది నదిలో. ఒక సైడ్ నల్లగా ఉంటాయి, ఒక సైడ్ గ్రీన్ కలర్ వస్తాయి నీళ్ళు. మేము ఎక్కే బోట్లో అంత వాళ్ళు శెట్టి గారు ఎక్కారు. అంతా అందరం కలిసి ఒక బోట్. వాళ్ళు 10 మెంబర్స్, 8 మెంబర్స్, మేము 10 మెంబర్స్. మినిమం 10 మెంబర్స్ బోట్ ఎక్కించుకుంటారు. వాళ్ళు బాగా అన్నీ తెచ్చారు. బియ్యము, పసుపు, కుంకుమ, గాజులు, చీరలు మొత్తం తెచ్చారు. అన్నీ బాగా గంగమ్మ తల్లికి అన్నీ వదిలేసినారు. ఇక్కడ పక్షులు ఉన్నాయి, కాకులు, తెల్ల కాకులు అంట. మేము కూడా కొన్ని ఆహారం వేస్తుంటే అవి దగ్గరకు వస్తున్నాయి. బోటు దగ్గరికి మనం వేస్తుంటే ఆహారం కోసం దగ్గరికి వస్తున్నాయి అన్నీ. వాటిని తెల్ల కాకులు అంటారంట. చూడండి నీరు ఎంతో స్వచ్ఛంగా, ఎంత పవిత్రంగా ఉందో. అవన్నీ దగ్గరకు వస్తున్నాయి. బొరుగులు అట్లా తీసుకుపోయినామా, కొన్ని ఆహారం వేస్తుంటే దగ్గరకు వస్తున్నాయి అన్నీ. బోటువి అంతా బాగుండేది. ఆ రోజు తెల్లవారుజామునే బోట్ సెక్షన్ ఇట్లా జరిగింది మాకు. వాళ్ళు గుమ్మడికాయలు ఇచ్చి గుమ్మడికాయలు కూడా వదిలేశారు. శెట్టి గారి అన్నీ తెచ్చినారు. అన్నీ మమ్మల్ని తీసుకోండి అమ్మ అని మేము పోతుంటే అంతా సాహసం చెప్పుకుంటూ పోయినాము. మళ్ళీ అన్నీ గుమ్మడికాయలు, పసుపు పట్టించి అన్నీ వదిలేసి హారతి కూడా ఇచ్చేసింది ఆంటీ. అంత వాళ్ళ ఫ్యామిలీస్ అంతా వచ్చారు. గుమ్మడికాయలు అని మమ్మల్ని తీసుకోండి అమ్మ అని మాకు కూడా ఇచ్చేసారు అక్కడ గుమ్మడికాయలు. అంత తోచలాట కూడా ఏం లేదు, బాగా జరిగినది. ఇంత పవిత్రమైనది మాకు అదృష్టం అని మేము కూడా అప్పటికి అనుకొని పోయాం. ఎంత స్వచ్ఛమైన నీరో చూడండి, అంత పవిత్రం ఉంది. గంగా, యమున, సరస్వతి 3 కలిసిన సంగమం అంటారు అక్కడ. ఆ 3 కలిసే చోట ఆపేసి బోటు స్నానం చేస్తారు. ఆంటీ హారతి ఇస్తుంది. అన్నీ వదిలేసినారు, మొత్తం చీర అన్నీ వదిలేసినారు. పసుపు, కుంకుమ, గాజులు, పాట పాడుతుంది, హారతి పాట. శ్రీలలిత శివజ్యోతి ఆ పాట, హారతి పాట పాడింది. శెట్టి అంతా వయసులు అంతా శెట్టి గారులు. బాగున్నది. రేపు లాస్ట్ శివరాత్రి కదా, రేపు లాస్ట్. దాన్ని బోట్ సైడ్ మొత్తం వచ్చిన బోట్లు అన్నీ అక్కడ ఆపుకుంటారు. ఒక్కొక్కరిని స్నానం చేయమంటారు. చూడండి అంత నీళ్ళు చూడండి ఎంత పవిత్రంగా ఉన్నాయో. 50 కోట్ల మంది, 60 కోట్ల మంది ఇప్పటికీ స్నానాలు అయిపోయినాయి అక్కడ. అదే ఇద్దరు దిగుతారు బోట్లో, బ్యాలెన్స్ ఉండాలని. అట్లా మేము మునిగేసినాము. మళ్ళీ మేము ఎక్కేస్తే వాళ్ళందరూ ఫ్యామిలీలు. నేను మా ఫ్రెండ్ రమాదేవి అని. బాగా సంతోషంగా ఉంది మాకు మాత్రం ఆ రోజు. శుక్రవారము మాకు అక్కడ అయిపోయింది. మేము ఎదుకేసి వాళ్ళ ఫ్యామిలీలు ఇంకా అంత వాళ్ళు శ్లోకాలు చెప్తున్నారు. అంత వాళ్ళు అంతా తెచ్చుకొని ప్రింట్ తెచ్చుకొని అంతా చదువుతూ ఉన్నారు. అంతా గంగా, యమున, సరస్వతి అన్నీ మొత్తం శ్లోకాలన్నీ చెబుతూ సూర్యుని నమస్కారం చేసుకుంటున్నారు వాళ్ళు.
ఇది 140 సంవత్సరాలకు ఒకసారి వచ్చిందని అఘోరాలంతా వెళ్ళిపోయారు. అక్కడ మనం స్నానం అయిపోయినాక ఇట్లా అడుగున బాత్రూమ్స్ డ్రెస్ మార్చుకొని లేడీస్కు బాగా సెట్ చేశారు. జనాభా ఉన్నారు, తోచులాట లేకుండా బాగా ఘాట్స్ ఏర్పాటు చేసి అన్నీ బాగా పెట్టారు మొత్తానికి. త్రివేణి సంగమం అక్కడ మీల్స్ ఇవి ఫ్రీగా ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి.